కరీంనగర్ జిల్లాకే తలమానికంగా నిర్మించిన తీగల వంతెన వాహనాల రాకపోకలకే కాకుండా పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో వారాంతపు సెలవులతో పాటు ప్రత్యేక దినములలో వీకెండ్ మస్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 15 ఆగస్టు సెలవు రోజు కావడంతో పర్యాటకులకు కేబుల్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరుకున్నారు. కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంత పర్యాటకులతో కీరిసిపోయింది. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఉత్తర భారతదేశంలో అతిపెద్ద రెండోదైన కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్ జిల్లాకి తలమానికంగా నిలుస్తుందని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లాలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ కేవలం వాహనాల రాకపోకలకే కాకుండా పర్యాటకుల ఆహ్లాదం కొరకు కూడా వినూత్నంగా ఒక వారాంతం సెలవుల రోజుల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. కరీంనగర్ పట్టణంలోని ఉన్న ప్రజలంతా కూడా ఈ సమీపానికి అయితే చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా వేలాదిగా కూడా ఇక కరీంనగర్ ప్రజలంతా కూడా ఈ ప్రాంతానికి అయితే తరలి వస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో ఈ కేబుల్ బ్రిడ్జ్ పై ప్రతి వారాంతంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు, క్రాకర్ షో, ఇంకా మిగతా ఇతరత్ర కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. మనతో పాటు నగర ప్రజలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు అంటే కరీంనగర్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ వాహనాల రాకపోకలకే కాకుండా పర్యాటకుల ఆహ్లాదం కొరకు కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చెప్పండి. దీనిపై మీరు ఎలా సంతోషపడుతున్నారు? ఈ రోజు మనం ఇక్కడ చూసినట్టయితే వీకెండ్ మస్తీ అనేది కరీంనగర్ పట్టణానికి నడి ఒడ్డున ఒక అత్యాధునిక లైటింగ్స్తో అద్భుతంగా లైటింగ్స్తో ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది. మన మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి చొరవతోటి కరీంనగర్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దేందుకు వారు ప్రజలకు అనుక్షణము వారి సేవలను అందిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని విధంగా అభివృద్ధి చేస్తున్నారు కరీంనగర్ను. అందులో భాగంగా ఈరోజు కేబుల్ బ్రిడ్జ్ మీద వీకెండ్ మస్తీ అనేది ఏర్పాటు చేసి మీరు చూస్తున్నారు. ఇక్కడ కొన్ని వేల మంది ఇక్కడికి తరలి వస్తున్నది. కరీంనగర్ ప్రజలు ఆహ్లాదాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వారి కోసమని వీకెండ్ మస్తీ ఏర్పాటు చేసి ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి అద్భుతమైన లైటింగ్స్ తోటి ఈరోజు కరీంనగర్ని ఇంతమందికి అంటే ఆగస్ట్ 15th రోజు పిల్లలందరితో కలిసి మేమందరం ఫ్యామిలీస్ అందరం వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ఈరోజు లైటింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారు ఈ ఒక్క కేబుల్ బ్రిడ్జే కాకుండా కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి రోడ్స్ అద్భుతంగా తీర్చిదిద్ది కరీంనగర్ ప్రజలకు ఎప్పుడు వారి యొక్క సేవలు అందించడంలో వారు ఎల్లప్పుడూ ముందుంటారని మేము కోరుకుంటూ వారి భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనతో పాటు మరో మహిళ ఉన్నారు, వారిని అడిగి మరో తెలుసుకుందా. చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇంత క్రౌడ్ లో ఉన్నారు కదా, ఇక్కడ ఏం ప్రత్యేకంగా మీరు ఎలాంటి అనుభూతి చెందుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. కరీంనగర్లో ఉన్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ రోజు అయితే ఇలా జరుగుతుందని కళ్ళ కూడా ఊహించలేదు. గంగుల కమలాకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కరీంనగర్ ప్రజలందరూ చాలా ఆగస్టు 15th స్వాతంత్రం వచ్చింది, ఎంత హ్యాపీగా ఉందో ఇలా ఈ జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మేము కూడా పిల్లలతో ఇక్కడికి రావడం ఇంకా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, పిల్లలతోని అంటే మీరు ఒక ఫ్యామిలీ ఒకేషన్ కదా, అంటే కేబుల్ బ్రిడ్జ్ పై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మీ స్పందన ఏంటి? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. గంగుల కమలాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. హైదరాబాద్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే వాతావరణం, అంతకన్నా ఇంకా బాగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాం. మొత్తానికి హైదరాబాద్ మెట్రో నగరం తర్వాత కరీంనగర్ దినదిన అభివృద్ధి చెందుతుంది, మరింత అభివృద్ధి చెందుతుంది. అయితే కరీంనగర్ జిల్లాకి కేబుల్ బ్రిడ్జ్ మాత్రమే కాకుండా ఐటీ టవర్ లాంటి కూడా పరిశ్రమలు లాంటివి కూడా కరీంనగర్ భీముడుగా చెప్పబడే మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతోనే ఈ అభివృద్ధి సాధ్యమంటూ కూడా కరీంనగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్.